దైవజనాంగమా, నువ్వు ప్రత్యేకంగా మీరు అక్కడ వచ్చినప్పుడు నన్ను నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు మీరు అడగక్కర్లేదమ్మా. తమ్ముడు, నీవు అడగక్కర్లేదు. యేసు రక్తం చేత కడగబడిన నిన్ను ఆయన సొత్తుగా మార్చుకున్నాడు. నేను నిన్ను మర్చిపోచాలను, నేను నీతో చెప్పినది నెరవేర్చేంత వరకు నిన్ను విడువను, ఎడబాయను. ధైర్యముగా ప్రభు సన్నిధిలో ముందుకు నాడు. ఉపదేశ క్రమానికి విరోధంగా ఉన్న వారితో కలవద్దు. మీరు పొందుకున్న సత్యాత్మని కూడా, మీలో ఉన్న దేవుని ఆత్మను ఆర్పేస్తారు. జాగ్రత్త. మనుష్యులు జ్ఞాపకం లేకపోయినా ఇబ్బంది లేదమ్మా. వస్తువులు జ్ఞాపకం లేకపోయినా పర్వాలేదు, ఇబ్బంది లేదు. నీ ప్రతి తలంపు, ప్రతి క్షణం ఆధ్యాత్మిక చింతనతోనే ఉండాలి.